చెప్పినది చేయటము. అందుకని యేసుడు అంటే యేసుడు దేవుడు, అవునండి దేవుడు అని అప్పట్లో కార్యాలు చేశాడండి, మాకు పిల్లలు ఇచ్చాడు, అయిపోయింది అంతేనా? అది కాదు. దేవుడు చెప్పించాలి. ఏం చేయాలి? నీకు నేను ఎందుకు ఇచ్చాను బిడ్డల్ని? భూ దిగంతంలోకి నాకు సాక్షిగా ఉండు, నశించునే కాతులు కన్నీ కాచి ప్రార్థించాయి, నా స్వభావానికి నా స్వరూపులకు మారు, జగడగుండిగా ఉండవద్దు, తిరుగుబాటు చేసేవాడికి ఉండవద్దు, ప్రేమించి క్షమించడం నేర్చుకో. అది దేవుడు చెప్పింది. ప్రేసలారా, అవింది వెళ్ళింది, ఒక అప్పమేసుకొచ్చింది. అప్పమేసం చూసిందా నాకు తెలియదు. ఒక చూసిందో పిండంతా అయిపోతుంది, ఈయనకే ఇంకేమంటుంది అనుకుందాం, నాకు తెలియదు ఏమనుకుందో తెలియదు. కానీ అనుకుని ఉండదు, అనుకుంటే జరగదు కూడా. అక్కడ అనుకోలేదు, దానికి చూడలేదు. ఒకటే హృదయం ఏం దాచుకుంది తెలిసిన? దేవుని మాటను దాచుకుంది. నా కుమారుడా, నా కట్టళ్ళు నీ హృదయమే పలకం మీద వ్రాసుకో, అవి నీకు జీవం ఇస్తాయి. వెళ్ళింది, అప్పమేసింది, ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టింది. ఆయన అంటున్నాడు, మరి తిన్నాకంటున్నాడు, తినకముందు అన్నాడు, తింటానని ఉంటాడు బహుశా. అమ్మ వెళ్ళి అప్పాలు వేసుకోపో, తినండి మీరు అన్నాడు. ఎంతకాలం ఉంది? 3 సంవత్సరాలు రాసిందా నాకు తెలీదు. ఎంతకాలం ఉంది? వర్షము భూమి మీద పడు వరకు ఆమె తింటూనే ఉంది. ఎనిమిది ఉంది. ఒక అప్పంతో సరిపెట్టుకుంటారా? ఒకటి తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కటి తిని ఆగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమండి, ఎంతమంది ఉన్నారు? కనీసం 4 తింటారా ఒక్కొక్కళ్ళు? 10, 2, 4, 8, 10. వర్షం కూర్చేదాకా ఎన్నట్లు అన్నీ తరిగిందా? నీకు తెలుసా? విశ్వాసం ఉందా? నమ్మకం ఉందా? జ్ఞానం ఉందా? ఎందుకు నీవు దేవుళ్ళు ఎదగలేవు? తింటూ ఉంది కానీ అసలు మర్చిపోయింది. ఏం మర్చిపోయింది? దేవుని దీవెనలే కావాలి కానీ మాకు దేవునికి మేము లోపడం. కానీ మేము అలాగే ఉంటాం. ఎలా ఉంది? పాపంలోనే ఉంది. పాపాన్ని ఒప్పుకోలేదు, సరి చేసుకోలేదు. కోపం ఉంది, ఒప్పుకోవు, సరి చేసుకోవు. ఇతరులను ప్రేమించలేవు, ఇతరులను ద్వేషిస్తూ ఉంటావు, ఇతరుల మీద అసూయపడుతూ ఉంటావు. ఈ బుద్ధి నీకు బానంతకాలం నువ్వు ఎలా క్రైస్తవుడి? సచ్చిన క్రైస్తవుడిని గుర్తుపెట్టుకో. క్రీస్తు స్వరూపంలో ఎదగలేని మనుషుడు నీవు దేవుని మీద ఆధారపడలేని వాడి. ప్రేసోలరా, అజాగ్రత్త నీ జీవితంలో. ఆమె అంతకాలం ఉండగానే ఆ పాపం ఒప్పుకోలేదు. అందువల్ల పాపమునకు ఏమైంది తెలుసా? కుమారుడు చనిపోయినాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. కానీ దేవుడు తేగలవాడు. ఎప్పుడు ఒప్పుకున్నామని కుమారుడు బ్రతికించినాడు. ప్రేమ సహోదరుడు, నీకు కావలసినవన్నీ ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆయనలో జీవమున్నది. అందుకే ఆయన సమరయ స్త్రీ దగ్గర, నేనిచ్చు నీళ్లు త్రాగోడు ఎన్నడికి దప్పగలను అంటే నీకే కొంచెం నువ్వు లోకంలో ఉన్నంతకాలము దేవుడు నేను సంతోషపరుస్తాడు, నేను ఆనందభరితంగా చేస్తాడు, నీ శ్రమలోంచి విడిపిస్తాడు. కనుకనే కన్నీరు తుడుచువడా, నా కన్నీరు తుడుచువడా, కానెన్నడోనే అయ్య కానెన్నడోనే అనాథనో అమ్మాలలో నీవేనయ్యా. ప్రేసోదరుడా, నీ కన్నీళ్ళు తెలిసేవాడైనా, నువ్వు ఏడుస్తుంటే ఓచుకోలేని తండ్రి అయినా ప్రేమామయుడు. ఆ ప్రేమామయ్య దగ్గరికి నువ్వు వచ్చి నీవు ఆయనకు అప్పగించుకుంటే నీ సమస్యలన్నీ పరిష్కరించి నిన్ను సంతోషభర్తికి చేస్తాడు, ఆనందంతో నింపుతాడు. నిన్ను అసూయతో నిన్ను ద్వేషించిన వారందరూ నీ పాద సన్నిధికి వస్తారని దేవుని వాక్యం రాయబడింది. కనుక నిజ క్రైస్తవుడు నీవు అనేకులు దేవుని దగ్గరికి నడిపించడు. దేవుడు నిన్ను ప్రేమించిన కనుక నువ్వు ఆయన పని చేస్తే, ఏమన్నాడు? నువ్వు ఆయన పని చేస్తే నాకేమొచ్చింది? ఆయన పని చేస్తే. అవునా? ఆయన పని చేస్తే ఏమి రాదా? ఏమొస్తుంది? మీరు చెప్పండి, ఏమొస్తుంది? ఆయన పని చేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. అందుకని మీరు ఏమి రాదని కూర్చున్నారు. ఆయన పని, నా పని చేయండి, నీ పని చేస్తా అని చెప్పాడు. ఆయన పని చేస్తున్నాను, దరిద్రుడిని, దిక్కులేని వాడును, చాలా శ్రమలు పడినవాడును, కానీ ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఇది నా ప్రేసోలరా, నేను నిజముగా ఆశ్రయిస్తే ఆయన బట్టి ఆశ్రయిస్తాను. ఆయన నాకేమీ తక్కువ చేయలేదు. రెండవదిగా నేనేదో బతుకు తెరువు కొరకు రాలేదు. దేవుడు నన్ను పిలిచి ఆయన పని చేయమన్నాడు. ఆయన పని ఏంటంటే అనేక ఆత్మను దేవుని దగ్గరికి నడిపించాలి, అనేకులకు నేను దేవునికి కలిగి ఇతరులకు దేవుని చూపించాలి. అదే నాది యొక్క దేవుని యొక్క ఉద్దేశం నా పట్ల. అందుకే నాకు ఆయుష్నిచ్చినంత కాలము
నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ఈ దినాల్లో కూడా ఉదయకాలం కూడా ప్రార్థన చేస్తున్నాను. నా ఆశలు ఒకటి, నేను సువార్త ప్రకటిస్తూ అలాగ మీ వద్దకు రావాలి. నేను నా మౌనంగా ఉండి ఖాళీగా మంచం పట్టకూడదు, నా సమయం వ్యర్థపరచకూడదు, దేవుని కొరకు బ్రతకాలి. రెండవదిగా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, వాటి కోసం నన్ను తర్ఫీదు చేస్తున్నారు. దానిలో కూడా సిద్ధపడట కొరకు దేవుని అడుగుతూ ఉన్నాను. ప్రభువా, హతసాక్షిగా ఇప్పుడో వాగ్దానం ఇచ్చారు. ఈ దినాల్లో చూస్తున్నాను, మనుషులందరూ తిరుగుబాటు చేసి బైబిల్ లేకుండా వస్తున్నారు. అయితే నాకు ధైర్యం దయచేయండి. మీకు తప్ప దేనికి నేను భయపడవద్దు. ప్రాణం పోయినా సరే మీ కొరకు బ్రతుకుతున్నది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. బ్రతుకుట క్రీస్తే, సరిపోతే నేను ఆయనతో ఉంటాను. నేను బ్రతికించినంత కాలం నేను ఆయన కొరకు బ్రతుకుతాను. నా పితృడు పౌలు గారు సెలవిచ్చినట్టుగా ఆశ కలిగి జీవించాలని ఆశపడుతున్నాను. నేనే కాదు, మీరందరూ కూడా అలా జీవించాలని, మీరందరూ కూడా మహిమలో ఉండాలని ఆశ. దేవుడు అన్యాయస్తుడు కాదు, ప్రతి ఒక్కరిని ఆయన తీసుకుంటాను. ఆయన రాజ్యంలో నీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపరిచారు. కానీ ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఎవరిని తీసుకెళ్తా అంటే సిద్ధపడిన వారిని, పరిశుద్ధంగా జీవించేవారిని, క్రీస్తు స్వరూపులకి వారిని తీసుకెళ్తాడు. కానీ అందరిని తీసుకెళ్ళాడు. అక్రమం చేయగలరా మీరెవరో నేను అన్నాడు. పరిశుద్ధులే ఆయనతో ఉంటారు, కానీ లేకపోతే వారంతా విడవబడతారు. అయ్యా, నేను నాలుగు ప్రార్థన చేశానండి, ఎంతకాలం నుంచి నేను ప్రార్థనకి వెళ్తానండి, మీటింగ్లు పెట్టించానండి, నిష్ప్రయోజనము.